పుష్కర కాలం తర్వాత ముఖ్యమంత్రి మంత్రుల జీతభత్యాలు పెరగనున్నాయి. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన ఈ వ్యవహారం ఇప్పుడు చట్ట సవరణ కోసం శాసనసభ ముందుకొచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరాల్లో దీనికోసం 25 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని అంచనా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇతర మంత్రుల జీతభత్యాలను గణనీయంగా పెంచారు. 2000 సంవత్సరం తర్వాత వీరి వేతనాలు పెంచలేదు. పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం కొత్త వేతనాలను ప్రతిపాదించింది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అన్నీ కలుపుకొని ముఖ్యమంత్రికి 2,34,000, డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రులకు 2,32,000 వరకు లభించనుంది. ప్రభుత్వ వసతిని నివాసానికి ఉపయోగిస్తే ఆ మేరకు భత్యంలో కోత పెడతారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వేతనాలు, భత్యాల కోసం 19.47 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. రవాణా, ప్రయాణ భత్యాలతో కలుపుకుంటే ఈ మొత్తం 25 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. వేతనాల పెంపుదల కోసం 1953 నాటి చట్టాన్ని సవరించాలని శాసనసభలో బిల్లును ప్రతిపాదించారు.